ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. హలో మావా, నమస్తే మావా, ఎట్న్నారు మావా? అందరూ బాగుండాలి మావా. అందులో కూడా నేను ఒక మూల ఉండద్దా? సరేలే ఒరే, మర్చిపోయినా కానీ మొన్న డ్రాగ్లో పెడితే వీడియో పెడితే నేనా ఒరే ఆంటీని ఎందుకు వదిలి తెంగుతున్నారు నన్ను పెట్టారు మెసేజ్. ఆవునూరు కొడతారా చుట్టూ లూజ్ అయితే ఆ లూజ్ కాదులే, ట్రై చేస్తాను నేను కూడా. సబ్స్క్రైబ్ చేయండి మావా, సబ్స్క్రైబ్ చేసా హైప్ నాకు దెంగు దెంగండి ఆశా, దీన్ని కూడా బాగా సపోర్ట్ చేయండి. ఏమైతే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాం అంతే. సరే మరే అబ్బా, ఏంది టైప్ నేనా? ఒరే అభి, ఏంద్రా ఇదా? నువ్వు పెద్ద హీరో అనుకుంటే తోడేలా మట్టి అయిపోయినావు కదరా, ఏం జరిగిందిరా? ఏం చెప్పేది ఆంటీ, వాడు నా మా డ్రాగులో కూడా చిన్న దొంగనా మా డోడా. వాడి కాడ ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు తోడేలుడు. వాడి కాడకి పోయి ఫైటింగ్ చేద్దామని నేను కొడుతుంటే వాడు నా ఖర్చుపోద్ది దింగాడు, నన్ను కుక్క బెరినాడు బెరిగిపోద్ది దింగాడు. నాకు అనిపించింది అప్పుడు, ఒరే వీడు తోడేలా పిచ్చి కుక్కరాడు అనుకున్నాను నేను. అటు గడిచిపోద్ది దింగాడు నన్నుడా. ఒరే అభి, అటైతే అట్రా నువ్వు కానీ మళ్ళీ మారివంటే మమ్మల్ని అందరూ తినిపోదేంగమంటారు నువ్వా? భలే దానికి ఉన్నావు కదా నువ్వా. మిమ్మల్ని ఎందుకు తింటాను నేనా? నామాట నా రోజులు అన్నం పెట్టారు మంచం మీద, ఏదో చేసాంలే. నాకు డ్రాగులు కూడా భార్య, మూడో భార్య నాకు బాగా కొంచెం క్లోజ్లే. ఆయన చెప్పేది నాకు ఇరుడు మంది అట్ట ఏం మందులని. అయ్యోమో కాకులు వేసుకునే కారు వెంట, కుక్కలు వేసుకునే కుక్కడు అంట. ఆడకు బొమ్మని చెప్పింది, ఆడుంటే నాకేం తెలుసా? ఒరే అభ్యా, మన ఊరు చివరిలో ఒక ముసలా ఉందిరా. ఒరే ఆమె చాలా పురాతనమైన మనుషురా, ఆమెకు తెలిసి ఉంటుందిరా అన్య. ఒరే నాకు తెలుసు, ఆమె కాడిపోతే నీకు తగ్గిపోద్దిరిదా. ఒరే అటైతే ఆమెకు తెలిసి ఉంటుందా? పురాతన కాలం కదేమే. నా మా కలవాలయ్యా పోయా, లెమన్ లేట్ చేసాడు మళ్ళీ మిమ్మల్ని గడిచిపోతే ఎంగితే నేనా. సరేలే ఆమె కాడిపోయి తొందరగా కనుక్కుంటుందా. సరే ఓయవా ఓయవా. ఒరే ఏంద్ర సౌండా టప టప, లోపల ఏదో జరుగుతుందిరా, చూడాలరా పొయ్యా. తలుపు నైస్గా తీద్దాం, చిన్న కొట్టుడుగా తిరిగిదా. ఏం జరుగుతుంది లోపల? ఊరే ఊరే, ఇవి నమ్మాట ఒడ్లు దంచుతున్నా, నేను ఏదో పని జరుగుతుంది అనుకున్నాడా. అభ్యా, ఎవరు అభ్యా నువ్వా? దొంగనా మడ్డునట్టున్నావా? మాస్క్ వేసుకొచ్చేస్తున్నావు, ఎవరినైనా నువ్వా? ఏవో నన్ను ఫ్లాష్ మ్యాన్ అంటారులేవా. మీ ఊరికే డ్రాగులో గోల్డ్ రాకుండా ఆపింది నేనే, నమ్మడు కాపాడింది. వచ్చా పోయి చేస్తున్నా డాగులో కూడా నేను అమ్మ మీ ఊరి మీకు రాని కూడా చేసి పదింగుతున్నా. అభ్యా నువ్వేనట్టునైనా మహానుభావుడివా, నాయన నీకు ధన్యవాదాలు నాయన. సర్లేవా, అది కాదవా, నువ్వేం తలిపేసుకోంటివి. లోపల నుంచి నమ్మ తప్ప 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 సౌండ్ వస్తుండే. నా మాట నేను బయట నుంచే ముసలోడు మంచి రసపట్లో ఉన్నాడని నేను అనుకుంటే, నువ్వు నా మాట ఒడ్లు దంచుతుంటివి. ఏమన్నా బాగుంది ఇదా? తలుపు తీసుకొని ఒడ్లు దంచుకోలేమంట మా బోటోళ్ళకి లేనిపోని అది ఆలోచనలు వస్తుంటాయి మాకు ఈ సౌండ్కి. ఊరు నాయన, నువ్వు అట్టు మాట్లాడిపోక నాయనా, నాకు మళ్ళీ ఎవనో వచ్చేస్తుందా, నాకు సిగ్గేస్తుంది బాబోయ్. అట్టయినా మీ తాతలు ఏళ్ళే చనిపోయాడు, నాకు సిగ్గేస్తుందిరా నీ సాయలు చూస్తుంటేనా. ఓహో అవో నువ్వు అంత దూరం బాబాక నాయనో, నా మాట ముసలి ప్యానం కొడితే నా ఎట్టపోద్దు, వద్దులమ్మ తల్లి. సరేలే అమ్మా, నేను ఒక చిన్న సాయం కోసం వచ్చాను అమ్మాడికి. నన్ను వాడు తోడలు కూడా గడిచిపోద్ది ఉన్నాడు దాన్ని నాకు విరుగుడు కావాలా, విరుగుడా. దానికి నీకు ఏమన్నా తెలుసుంటే చెప్పుమా, నువ్వు పురాతనమైన మనిషి కదా, చెప్పు ఒకరువా. ఊరే అభ్యా, ఊరి నేను తోడలు గడిచిపోదిందంటరా. ఓరే నాయన, సరేలే నాయన, మా పూర్వకాలంలో ఏమన్నా రహస్యమైన మందులు కావాలంటే మేము తూర్పు వైపు వెళ్ళేదిరా. నువ్వు తూర్పు వైపు ఎత్తుక్కుంటూ వెళ్ళరా, అదే నీకు దొరకద్దా. అబ్బా థ్యాంక్స్ అవ్వా, చెప్పిన దానికి. ఎత్తుకుంటా బావాలి నేను ఇప్పుడు, ఎంత దూరం బావాలో నా మాట నాకే తెలియకపోతున్నా. నాయన థ్యాంక్స్లు గింక్స్లు ఏం వద్దులేనా నాయన, ఒకసారి రాకూడదు వేయకూడదా? ఓ నా గమ్ముండవా నువ్వు బలి దానుకున్నావు నువ్వా. నా మాట ఫ్లాష్ మ్యాన్ కూడా మంచి పేరు ఉంది, నువ్వు చెడ్డ పేరు దెంకరా బాక. ముసలి దాన్ని కూడా వదలలేదు నా మాట డాని. నువ్వు బలి దానుకున్నావు కదా నువ్వా. గమ్ముండా నా మాట ఎంత దూరం బావాలో ఏం అర్థం కావట్లా నా మాట. ఒరే ఓమో, నువ్వు ఎందుకు వస్తున్నావు మళ్ళీ నా వెనక? అభ్యో నీకేమైనా అయితే మేము తట్టుకోలేవునైనా మా ఊరోళ్ళమే. నువ్వు అంత కాపాడి మమ్మల్ని ఎట్టు వదిలేమంటావు నాయనా నిన్న. అభ్యో నువ్వు ఏడకి పోయినా కానీ నీ వెనకనే వస్తానాయన నేనా. ఆంటీ నన్ను మంచోడు అనుకుంటున్నావు నువ్వు. నేను మంచోడు కదా మా తల్లి. నాకు కానీ టైం లేచిపోతాడు నా కింద. పక్కన మగ మనిషి ఆడ మనిషి అని కూడా చూసుకోను, 35 ఎగుతుంటా. నా మాటిని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అభ్యో నువ్వు తమాస్గా మాట్లాడుతుంటావు అభి, నువ్వు చాలా మంచోడు అయిపోతావా. ఒకవేళ చెడ్డోడినా కదా పర్లేదు అభ్యా, తట్టేదే కదా తడుతులే. నాకు
రోజు తట్టే పర్లేదు లాభ్యా. ఒరే ఏంద్రి ఆఫర్ నాకా చిన్న కథ కదరా ఆంటీయా అమ్మా నా మాట ఇన్ని రోజులు గమ్ముకున్నవేమో నా ముందుగానే చెప్పచ్చు కదా. సర్లే ఈ అడవులన్నా ప్లాన్ చేద్దాం, చిన్న క్యాంపింగ్ ఒకటి వేద్దాం అడవులే. వస్తా ఉన్నా వెనక. అభ్యో ఎక్కడ వేసుకోమంట అభ్యా షో? రాడా గుర్లా వాళ్ళు దొంగనమాట గుర్లు అయిపోయినాయా నమ్మట. వేసుకుంటూ అవతలకి వెళ్ళిపోయినాయా. హే షో రండే ఏనమాట గుర్లు ఇయ్యా. ఓ బాసు ఇదోడిడా. ఓ ఇక్కడ విరుగుడు మందు ఆకులు గీకులు ఉంటాయంట కదా, అదేదో ఇంత ప్రపంచం అంట, కుక్కలు వేసుకునే కుక్కడి అంట, నక్కలు వేసుకున్నా ఏమన్నమాట నాకు రావట్లేదు. ఏడాదా ఒరే వేసుకున్నాడు అదేంద్ర అది రే. రే నువ్వు ఎవడురా నువ్వా? ఒర్ర ఆంటీ ఇంతకొచ్చి పోదేంగా ఓ అట్లాంటి పనులు చేయకుండా నా మాట దొంగనమాట మీరు గలీజ్ చేసి పోదేంత మీరంతా దొంగ మీరు దూరంగా ఊరికే. ఓరియా నేను అడిగింది ఏంద్ర నిన్న ఆ అడవి ఎక్కడ ఉందో చెప్పరా అంటే నువ్వు వేసుకునేది అంటూ గీసుకునేది దెంగత నా మాట కర్ర తీసుకుని నీ కర్ర తీసుకుని ఆమె కానీ నిందంటూ ఆ మాటలు కానీ నా మాట నీ తలగా పిల్లసంద పెట్టి వచ్చిపోయి దెంగత నా మాట చచ్చిపోతావు గొబ్బుకి సగం గొబ్బుకి. మీకు ఏం కావాలో చెప్పండి. మీరు ఎందుకు వచ్చినారా? నువ్వేమో ఆంటీ తెంకొచ్చి పది ఉంటివే. ఇప్పుడునే కొరపిల్లలు అంటున్నారు మంచి ఊపులు ఉంటే అడవిలో కనిపిస్తే అదే అనుకుంటుంటే మేము చెప్పలే దేనికోసం వచ్చాయి మీరు? ఓ అది కాదు పెద్దనా, ఇప్పుడు నన్ను ఒక పిచ్చుకో గడిచిపోదేంగా ఉందా పెద్ద పిచ్చుకోక, దానికి ముందు కోసం వచ్చాం మేము. అదేమో మాయ అడవి అంటున్నా, మాయ అడివా అది అది ఎక్కడ చెప్పు అడివి అదే. ఒరే పిచ్చుకో గడిచిపోయింది నిన్న ఓ రమ్మ బయలు దెంగవాడు నువ్వా. సరేలే మాయేడు అంటే అది తెలియదు కానీ నాకు. ఒరే అభయ మా సైడ్ వాళ్ళ సైడు ఓ గుహ ఉందిరా, ఆడ ఏదో దాని అవతల ఏదో ప్రపంచమో ఏమో అంటున్నారా ఓలా, మనకు కూడా తెలీదు. నా గొర్రెలు కూడా అటు సైడ్ పోతే ఒక 2-3 గొర్రెలు మాయమైపోతున్నాయిరా, ఎవరు తినిపోతే అంటున్నారు అట్లా. అదిగోనయ్యా అటైతే అదే ఏమిటదయ్యా నీ గొర్రెలు ఏమన్నమాట. నువ్వే యువతలు ఉన్నావు, గొర్రెలు అవతలు వెళ్ళిపోనాయే నమ్మట. భలే కాపలా కాస్తున్నావు కదా నువ్వు. మధ్యంగా నమ్మ లాస్ట్కి నమ్మడ్డ గుహ చిక్కిందా ఆంటీ. ఇంక చాలే నువ్వు పోలే, నేను ఇరుగుడు ముందు తెలుసుకొని ఏమన్నా వస్తా అప్పుడు కొడతాలని అమ్మాసి. ఇప్పుడు కొట్టలేములే క్యాంపింగ్ ఇప్పుడు వేయలేం కానీ నువ్వు బో ఆంటీ లోపలికి పోయే నేను ముందు కనుక్కొచ్చుకుంటా. వచ్చా సచ్చినా మాటిడా వెళ్ళిపోవడం మేలు. ఒకసారి అలా చేస్తాడు అనుకుంటా. అబ్బా నా మాట ఈ తొత్తుల మీద పడి యాడికొచ్చా నాకే అర్థం కాల. ఏమో ఏంది దేని సౌండ్ వస్తుందా? ఒరే ఒరే నాయన దెయ్యం, ఒరే నాయన ఏమో ఒరే నాయన అమ్మా నన్ను వదిలేమ్మా. అయిపోయారా మీరు? ఈ యక్షినికి ఎన్నో సంవత్సరాల తర్వాత విముక్తి కలిగింది. నాలో ఉన్న కోరికలన్నీ ఈరోజు తొత్తరు తీర్చేసుకుంటా. అబ్బా నిజమే పట్టట్లేదు నాక. ఏమన్నా ఒకటే నక్కలు అరుస్తున్నాయి, ఏం అర్థం కావట్లేదు. వచ్చిపోదాం అన్న ఒంటేలు కూడా రావట్లేదు. సరికా నా మడలేదా ఏందో. ఊరి ఆంటీ వచ్చింది ఏంది ఈ టైంలో? ఓ రాబ్యా నువ్వంటే నాకు చాలా రోజుల నుంచి ఇష్టం రాబ్యా, నీతో మాట్లాడాలి రాబ్యా. నా వెనకనే రారా, అడవిలోకి పోదాం, ఆడైతే బాగా మాట్లాడుకోవచ్చు మనం. అబ్బారే ఈరోజు పంట పండిందిరా, చిన్న తట్టుడు కదా ఎలా. ఓ రాబ్యా తొందరగా రారా రారాబ్యా. నాయనా ప్యాంటు తీరా తొందరగా, నీతో కొంచెం మాట్లాడాలా. తీస్తున్నా ఉండా అమ్మా. ఏంది ఈరోజు భలే తొందరగా ఉన్నా నువ్వా? భలే కత్తగా ఉంది నాకు ఈరోజు. అసలు నువ్వు ఇట్లాంటి దాని కాదు. అమ్మాయి కావాలరా. ఇప్పుడే గుహలోకి వచ్చి ఇట్లా పునుకొని నడుము వాల్చి ఇప్పుడు మీకు కథ చెప్తా ఉన్నా నేను. ఆంటీని ధరం దింగినా నమ్మ మంచి ఊపిలోని ఆంటీయా ఏం చేస్తాం, నాకు ఒక పక్క తోడు గడిచిపోద్ది దింగుండే. అయినా కానీ ఈ కథలో నాకు ఇద్దరు తగులుకుంటా నామాట. ఆంటీ అనా ఆ ముసలామే నామాట. ఆ ముసలాన్ని కొట్టుంటే నాకు అసలు పురుగు పోదా. అసలు నాకున్న మంచి పేరు తగ్గడా, నాకు ఇంకా పెళ్ళే కాకపోయినా నామాట. నాకు ఎవరు పిల్లనిచ్చేది మళ్ళా నా మడలేసిందా. భలే దెంగ వాళ్ళకు ఉండాల్సిన ముసలాలు కూడా. సరే మామ మీరు సబ్స్క్రైబ్ చేయండి అయితే. సరే